వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్న మీ అందరికీ హాయ్ అండి. ఈరోజైతే నేను ఒక అన్బాక్సింగ్ ఇంకా దాని రివ్యూ గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ ఐటెంని నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశానండి. ఇదైతే మినీ మిక్చర్ గ్రైండర్ అన్నమాట. ఇందులో మనం స్పైసెస్ని ఇంకా నట్స్ అలాంటివి అంటే పౌడర్ చేసుకోవటానికి ఈ గ్రైండర్ అనేది యూజ్ అవుతుంది. మనం ఓపెన్ చేయగానే మనకి ఐటెం అయితే ఇలా ఉంటుంది. ప్యాకింగ్ అయితే బాగానే చేశారండి. ఓపెన్ చేయగానే మనకి గ్రైండింగ్ జార్కి మూత ఉంటుంది కదా, అదైతే ఉంది. మూత అయితే స్ట్రాంగ్గానే ఉందండి. అలాగే ఇది స్టెయిన్లెస్ స్టీల్ మాట మనకి ఇచ్చింది. ఇదైతే చూడండి ఇలా ఉంది. వైర్ అయితే మనకి 28 ఇంచెస్ వరకు హైట్ అయితే వచ్చిందండి. అలాగే ఇది ఆన్ ఆఫ్ బటన్ మాట. ఆన్ బటన్ ఆఫ్ బటన్ అదే మాట. దాన్ని టచ్ చేస్తూ ఉంటే ఆన్లో ఉంటుంది. ఇక్కడ మనకు చూడండి కింద సైడ్ చూసుకుంటే 450 వాట్స్ అని ఉంది. ఓకే, దీని సైజ్ చూసుకుంటే మనకి అరచేయి ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్ ఉందండి. చాలా చిన్నది. నేను ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది అన్నది. మనం ఆ బటన్ని ప్రెస్ చేసి ఉంచాలన్నమాట, అప్పుడే మనకి అది మూవ్ అవుతుంది. మనం చేయి తీసేస్తే మూవ్ అవ్వదు. అలానే ఇప్పుడు నేను కొంచెం జీలకర్ర ఒక 2 స్పూన్స్ వరకు వేసి చూపిస్తున్నాను మీకు, అంటే గ్రైండ్ అసలు అవుతుందా లేదా అన్నది. గ్రైండ్ అయితే చేయగానే మన సౌండ్ అయితే నార్మల్గానే ఉందండి, పెద్ద ఏమి అంత ఇరిటేటింగ్గా లేదు. నేను ఆన్ చేశాను. ఇవైతే ఎక్కువసేపు అయితే మనం ఆన్ చేసి ఉంచేయకూడదండి. కొన్ని సెకండ్స్ మాత్రం, ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ అంతవరకు తప్ప అంతకన్నా ఎక్కువ అయితే చేయకూడదని ఇందులో రాశారు. ఇది చేసిన తర్వాత ఒక 60 సెకండ్స్ అయినా గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైనా చేయాలి అంట. కంటిన్యూస్గా చేస్తే మోటార్ అనేది పాడైపోతుంది అని ఇందులో మెన్షన్ చేశారండి. ఇప్పుడైతే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. పౌడర్ అసలు అయిందా లేదా అన్నది చూద్దాం. పౌడర్ అయితే చూడండి అయింది. నేను ఓన్లీ 2 స్పూన్స్ జీలకర్ర వేశాను. అది కూడా నార్మల్ జీలకర్ర, అంటే ఫ్రై చేసింది కాదు, నార్మల్గా పచ్చిగా ఉన్నది వేశాను. పౌడర్ అయితే బాగానే అయింది. ఈ 2 స్పూన్స్కే అయ్యింది. ఇదైతే 150 గ్రామ్స్ వరకు మనం ఇందులో వేసుకొని చేసుకోవచ్చట. గ్రైండ్ అయిపోయిన తర్వాత బ్రష్తో కానీ క్లాత్తో కానీ క్లీన్ చేసుకోవాలి. ఇదైతే వాటర్ ప్రూఫ్ కాదండి ఈ గ్రైండర్. మీరు వాటర్ వేసుకొని చేసుకొని అంటే పేస్ట్ టైప్ అలాంటివి అయితే ఇందులో చేయొద్దు. దానివల్ల మనకి మోటార్ అనేది పాడైపోతుంది. ఓన్లీ పౌడర్ వరకు అయితే ఓకే. ఇదైతే నాకు మా అమ్మగారు కొనిచ్చారు. ఈ ప్రోడక్ట్ గురించి తనే సజెస్ట్ చేశారన్నమాట. ఇక దీని కాస్ట్ విషయానికి వస్తే 488 రూపీస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అని చేశానండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.